దర్శనం బాగా జరిగిందా? అయింది వదినా, బాగా దర్శనం అయింది. ఇప్పుడే ఇంటికి బయలుదేరుతున్నాము. బయలుదేరాలనుకున్నారే కానీ ఇంకా బయలుదేరలేదు కదా? లేదు వదినా, ఇంకా గుడిలోనే ఉన్నాము. అయితే నాకొక చిన్న సాయం చేస్తావా? చెప్పు వదినా, ఏం చేయాలి? ఏం లేదమ్మా, ఎవరు ఏ గుడికి వెళ్ళినా వాళ్ల చేత నా దక్షిణగా 1 రూపాయిని హుండీలో వేయించటం నాకు అలవాటు. ఇంటికి రాగానే ఆ రూపాయి వాళ్ళకి ఇచ్చేస్తుంటానే. అలా నా పేరుతో హుండీలో 1 రూపాయి వేస్తావా అని. అలాగే వదినా, తప్పకుండా వేసొస్తాను. అలాగే ఇంకొక చిన్న సహాయం కూడా చేయవా? ఏంటో వదినా? ఎవరు ఏ గుడికి వెళ్ళినా వాళ్ళ చేత ప్రసాదాలు తెప్పించుకోవటం నాకు అలవాటు. అలా మీరు కూడా నాకు ప్రసాదాలు తెచ్చిపెట్టగలరా అమ్మా? అలాగే వదినా, తప్పకుండా తీసుకొస్తాము. ప్రసాదం అంటే మరి ఎక్కువేం తేవక్కర్లేదమ్మా. 1 అరడజన్ ప్యాకెట్లు చక్కెర పొంగలి, 1 అరడజన్ ప్యాకెట్లు పులిహోర, 1 అరడజన్ ప్యాకెట్లు దద్దోజనం, 1 అరడజన్ లడ్డూలు తెస్తే సరిపోతుంది. అలాగే వదినా, తీసుకొస్తాము. ఉంటాను వదినా. ఉంటాను అంటే అక్కడ గుళ్ళోనే ఉంటావా ఏంటి? ప్రసాదాలు తీసుకొని ఇంటికి రావా? మరదలివి కదా, సరదాగా జోక్ చేశానులే. తొందరగా ప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చేయండి అమ్మా. అలాగే వదినా. ఈ ప్రసాదాలతో ఈ పూటకి కడుపు నిండిపోతుంది. ఇక వంట చేయక్కర్లేదు. పదండి, ప్రసాదాలు తీసుకుందాం. ఫోన్ పోయిన వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు కదా, పంతులు గారు వాళ్ళకి ఇచ్చేస్తారులే. సరేనండి.
పూజారి గారు. ఏంటి బాబు? ఆ, పూజారి గారు, ఈ ఫోన్ ఎవరిదో అక్కడ పడిపోయి ఉంటే తీసుకొచ్చాను. ఇది ఎవరిదో ఇచ్చేస్తారా? అవునా? ఎక్కడ దొరికింది బాబు? అదిగో అక్కడ దొరికిందండి. మేము ప్రసాదాలు కొనడానికి వెళ్తుంటే దొరికింది. ఆ పోగొట్టుకున్న వాళ్ళు ఎవరో వస్తారు కదండి, వాళ్ళకి ఇచ్చేయండి ఇది. అలాగే బాబు. వస్తానండి. ఏంటమ్మా వెతుకుతున్నావు? నా ఫోన్ ఇక్కడెక్కడో పడిపోయింది పూజారి గారు. ఇదేనమ్మా మీ ఫోను? అవునండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక అతనికి అక్కడ దొరికిందటమ్మా. అతను తెచ్చిచ్చాడు. అవునా? ఎవరండి అతను? ఇప్పుడే అలా వెళ్ళిపోయాడమ్మా. మీరు అలా ముందుకెళ్తే కనిపించొచ్చు. అలాగే పూజారి గారు, ఇప్పుడే వెళ్ళి అతనికి థ్యాంక్స్ చెప్తాను. సరేనమ్మా. ఫోన్ ఇచ్చేసారా? లోపల పూజారి గారికి ఇచ్చేసా. ఇంకా ఆయన చూసుకుంటారులే. మనం వెళ్దాం.